మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి శని 3వ భావంలో ఎప్పుడైతే ఉన్నాడో ఈ 3వ భావంలో ఉండేటువంటి శని ఇక్కడ ఇల్లు మారడము కొంచెం ప్రయత్నం ఎక్కువగా గట్టిగా చేయడానికి అనుకూలిస్తున్నాడు. అయితే ధనభావంలో రాహు, అష్టమంలో కేతువు, చతుర్థ భావంలో కుజుడు ఉచ్చస్థానం మనకి స్వక్షేత్రంలో ఉన్నాడు. 21వ తేదీ వరకు ఉంటాడు. దాని తర్వాత పంచమంలోకి వెళ్తాడు. పంచమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది. మరియు షష్టమంలో బుధ శుక్రులు ఉన్నారు కాబట్టి శుక్రుడు మీకు 9వ తేదీ వరకు అక్కడ ఉంటాడు కాబట్టి వివాహం సంబంధించిన విషయాలు 9 తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. సప్తమ స్థానంలో గురువు వచ్చాడు. గురువు దగ్గర శుక్రుడు వస్తున్నాడు కాబట్టి మీకు 9వ తేదీ తర్వాత నుంచి ఉండేటువంటి గ్రహస్థితుల్లో వివాహం సంబంధించిన విషయాలు చాలా బాగుంటుంది. అష్టమ కేతువు లాభస్థానంలో చంద్రుడితో ప్రారంభమవుతుంది నెల. అయితే ఈ గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల మీకు జాగ్రత్త వహించాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాలు, సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి సంపాదనా మార్గాలు ఏవైతే ఉంటాయో తద్వారా మీకు ధనయోగం ఉంది. కాకపోతే మీరు ఏదైనా వివాదాస్పదమైనటువంటి వాహనం అంటే వివాదాస్పదంలో ఉండేటువంటి గృహం కానీ స్థలం కానీ ఒక ఫ్యాక్టరీస్ కానీ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఏదైనా కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడానికి, కొత్తగా ఏదైనా కొనుగోలు చేయడానికి మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కాకపోతే కొంత వివాదాలకు సంబంధించిన విషయాల్లో చూపిస్తుంది. తల్లిగారి ఆరోగ్య విషయంలో వేడి చేయడము, ఈ సన్ స్ట్రోక్స్, చిన్న సర్జరీస్ లాంటివి చూపిస్తున్నాయి. పంచమంలో రవి ఉన్నాడు కాబట్టి రాజకీయ నాయకులకు చాలా బాగుంది. కాకపోతే ఈ రవి మీకు 16వ తేదీ నుంచి ఎప్పుడైతే మీకు 6వ భావంలోకి మారుతాడో అక్కడి నుంచి మీకు ప్రధానంగా ఏంటంటే కొద్దిగా ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అవకాశం ఉంటుంది. మరియు దీంతోపాటు ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గురువు సప్తమ స్థానంలో ఉంటూ 9వ తేదీ నుంచి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి 9వ తేదీ జూన్ తర్వాత నుంచి మీరు వివాహం కోసం చేసే ప్రయత్నం అక్కడ బాగా సఫలీకృతం అవుతుంది. తాతగారి ఆస్తి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందులో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మీకు ఈ నెల ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి చెప్పాలంటే. మరియు మంగళవారాలు వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. 4వ భావంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ లాంటివి చేయకండి. అగ్నితత్వ రాశిలో కుజుడు ఉన్నందుకు అటువంటి ఆలోచన విధానాన్ని ఇస్తూ ఉంటాడు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా సూర్య నమస్కారాలు, లలితా సహస్రనామాలు ఎక్కువగా చేయండి. ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమః అనే మంత్రము, లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుజుడు తన స్వక్షేత్రంలో ఈ సంవత్సరం కుజుడు మంత్రి కూడా ఈ స్వక్షేత్రంలో వచ్చినటువంటి సందర్భము. దీని మూలంగా ఏంటంటే ఒకటి పర్యావరణ సంబంధంగా మీరు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా సరే ఎప్పుడూ చూడనంత విపరీతమైనటువంటి వేడిని, ఉష్ణాన్ని పుట్టిస్తాడు. అలాగే ఇప్పుడు చూడండి కొంతమంది ఎలక్ట్రికల్ వెహికల్స్ లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్ రిలేటెడ్ బిజినెస్లు, పవర్ని జనరేట్ చేసేటువంటి బిజినెస్లు బాగా అభివృద్ధి చెందుతాయి కుజుడిలా ఉండడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అందరికీ కూడా అన్ని రాసుల వారికి మీనరాశిలో శని ఉన్నందుకు ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి అంటే మీరు ఏదైనా ఒక నీటిని తీసుకొని తాగేటప్పుడు కానీ నీళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ నీటి మూలంగా, జల మూలంగా రోగాలు వచ్చే సమయం అంటారు దీన్ని. కాకపోతే గురువు ఎగ్జాల్ట్ అవుతున్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ శని యొక్క ఎనర్జీస్తో ఎగ్జాల్ట్ అవుతున్నాడు అక్కడ. అయితే ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అవుతాడో కొన్ని కొత్త మతాలు కూడా పుడతాయి ఈ కాంబినేషన్స్ వల్ల, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే గోచార ఫలితాలు అంటే ఇప్పుడు ఉండేటువంటి బయట మార్కెట్ ఎలా ఉంది అనేది ఎలా ఉంటుందో, మనం ఒక వస్తువు అమ్ముదాం అనుకుంటున్నాం, దీనికంతా మార్కెట్ లేదు, లేకపోతే ఒక వస్తువు కొందాం అనుకుంటున్నాం, ఇప్పుడు కొనడం వల్ల వేస్ట్ అని మనం ఎలా అయితే డిసైడ్ అవుతామో బయట ఉండేటువంటి పరిస్థితుల్ని, లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళాలి, బాగా ఎండ ఉంది, ఒక 2 గంటలు దాటితే కొంచెం చల్లబడుతుంది, 4కు 5కి ఎలా అనుకుంటామో బయట ఉండే వాతావరణం, బయట ఉండే సిచ్యువేషన్స్, కండిషన్స్ ఎలాగో గోచారం కూడా అంతే. అంటే గోచారం ఇప్పుడు ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిని చెప్పేది. కానీ దీనికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతకము. అంటే మీరు జన్మించినప్పుడు మీరు ఏ తేదీని జన్మించారు, ఏ నెల,
ఏ సంవత్సరం, ఏ సమయం, ఏ ప్రాంతం, ఈ 5 అంశాలు తీసుకొని మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నాన్ని బేస్గా తీసుకొని లగ్నం నుంచి 2 ఛాయాగ్రహాలైన రాహుకేతువులు, మిగతా సప్తగ్రహాలు ఏవైతే ఉంటాయో అందులో కొన్ని మనకి చంద్రుణ్ణి ఉపగ్రహం అంటారు, రవిని మనకి స్టార్ అని చెప్తారు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ ఇక్కడ ఏంటంటే టెక్నికల్ వర్డ్స్ ఏవైనా కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు ఉంటుంది కాబట్టి ఇందులో లగ్నం నుంచి 12 భావాలు ఎలా ఉన్నాయి, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏ రూపంలో మీకు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు లగ్నం బాగుంటే బాగా ఎదుగుతారు, ధనభావం బాగుంటే అది ఎందుకు బాగోలేదు, ఏ గ్రహం వల్ల బాగోలేదు, దాన్ని సెట్ చేసుకొని మీరు దానికి సంబంధించినటువంటి దేవత ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా 3వ భావం అన్నదమ్ములతో ఉండే రిలేషన్, 4వ భావం మీ యొక్క వస్తు వాహన గృహ ఎడ్యుకేషన్ రిలేటెడ్, సంతానం ఎందుకు కలగట్లేదు, 5వ భావం ప్రేమించడం ద్వారా వ్యవహారాల ద్వారా ఇబ్బంది పడుతున్నారా. అదేవిధంగా 6వ భావం రుణ రోగ శత్రుస్థానం, అంటే ఏమిటి, మీకు ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎందుకు మీరు ఎక్కువ అప్పులు పాలవుతున్నారు, దాన్ని ఎలా మీరు నిర్మూలించుకోగలరు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనని, స్పష్టమైన ఆన్సర్ని జ్యోతిషాస్త్రం చెప్తుంది. అదేవిధంగా మీకు వచ్చే పార్ట్నర్స్ ఎలా ఉంటారు, పార్ట్నర్ ద్వారా మీకు స్ట్రెస్ ఉంటుందా, చక్కగా వాళ్ళ ద్వారా మీరు మంచి సుఖాన్ని పొందుతారా అనేది 7వ స్థానము 12వ స్థానం చెప్తుంది. ఇదంతా కూడా వాళ్ళు ఏదో శత్రువులై మీ మీద దాడి చేయడం మనం ఇంకోటి కాదు, వాళ్ళు కావాలని చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఇదంతా మనం ఆస్ట్రాలజీ అనేది ఏమిటంటే జ్యోతిషాస్త్రం అనేది పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని, నువ్వు పలానా కర్మ చేసావు కాబట్టి ఈ యొక్క కర్మ ఈ రూపంలో వస్తుంది, దీన్ని యాక్సెప్ట్ చేయడము లేదా పలానా మంత్రం ద్వారా పలానా నామస్మరణ ద్వారా క్లియర్ చేసుకోవడం ఎలాగా అనేటువంటిది. అదేవిధంగా వృత్తి, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడము, ఆకస్మిక సంఘటనలు ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మనం ఊరికే ఏదో ఏలినాటి శని వచ్చేసింది లేకపోతే కాలసర్ప యోగం ఉందని భయపడడానికో భయపెట్టడానికో జ్యోతిష్ కాదు. మీరు ఇలా ఉంది కండిషన్ కాబట్టి దీన్ని మనం ఎలాగ తగ్గించుకోవాలని చాలా చిన్నది, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో కూర్చొని చక్కగా ఇంట్లో కూర్చొని లలిత చేసుకుంటే ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అందులో మేజర్గా కొన్ని ఉంటాయి. ఇప్పుడు వివాహం అవ్వట్లేదు, చాలా సింపుల్గా పార్వతీ పరమేశ్వర్లకి వివాహం అయినటువంటి ఘట్టాన్ని మీరు తలుచుకుంటూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోండి, ఖచ్చితంగా వివాహ యోగం కలుగుతుంది. అలా కాదండి వివాహం అయింది కానీ మాకు ఎక్కడా కూడా మా ఇద్దరికీ సఖ్యత లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం, అసలు ఒక్క నిమిషం ఉండలేకపోతున్నాం, కానీ కలిసి ఉండాలి, సిచ్యువేషన్స్ విడిపోయేలా లేవు అన్నప్పుడు మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. ఉద్యోగం రావట్లేదు, చాలా సింపుల్, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. అమ్మవారి యొక్క మోకాలు మాణిక్యములతో చేసిన మకుటంలా ఉన్నాయి అంటారు. లేదండి అనారోగ్య బాధలు పడుతున్నాను, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశినే నమః. అయితే ఏ నామాన్నైనా కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి 48 నిమిషాలు చేయండి, 48 నిమిషాలు పర్టికులర్గా